ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ టాప్ నేత రాజీనామా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తున్నాం. ఫ్రెండ్స్, ఎవరెవరు ఇవరని అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. రాజీనామా పైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026 మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారనమాట. ఎందుకంటే అవమానాలు భరిస్తూ తాను ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారు. రాజీనామా తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు రాజీనామా గల కారణాలు కూడా వివరించారు. ఇక ఆదివారం అంటే 4 దశాబ్దాల పైగా నాతో కలిసిన ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకనూ అవమానాలకు గురి అవుతూ మానసిక శోభత అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితిలో 2026 మార్చి 25వ రోజున భవిష్యత్ ప్రణాళికల కోసం జగిత్యాల పట్టణంలో గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీ సలహాలు, సూచనలతో భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి మీ తోడు అండదండలతో ఇక మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శక కావాలని చెప్పేసి లేఖలో అయితే పేర్కొన్నారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అధిష్టానం పైన జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీకి ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో జీవన్ రెడ్డి అలకబోయినారు. ఈ పరిణామాలతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఈ మేరకు మంత్రులు శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా ఏదైతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ విడొద్దని అధిష్టానంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని జీవన్ రెడ్డి చెప్పారు. కానీ పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో జీవన్ రెడ్డి మాత్రం మనసు మార్చుకోలేదు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. మొత్తం మీద కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్తే కీలక పోస్ట్ అనేది ఇవ్వబోతున్నారంటూ ఇటీవల కాలంలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇక బీజేపీలో సైతం చేర్చుకోవాలనే విధంగా చూస్తున్నారు. సో ఇక ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ప్లస్ అవుతుందనే విధంగా ఎవరికారు బీరేజ్ వేసుకుంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఇరికాటంలో పెట్టవచ్చు అనే విధంగా. సో మొత్తానికి అయితే సంచలనంగా మారిందనమాట రాజీనామా విషయం.